నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్టయితే నేను చెప్పాను సెప్టెంబర్ 9వ తేదీని చెప్పాను ఉపాధి హామీ డబ్బులు అనేవి పడతాయి ఇంకొక 3-4 రోజుల్లో అని చెప్పి 1668 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖకు అర్జీ పెట్టుకుంది. అయితే మనకి డబ్బులు అయితే ఇంకొక 3-4 రోజుల్లో పడనున్నాయి అని చెప్పాను. అయితే మనం చెప్పినట్టుగానే డబ్బులు అయితే పడ్డాయండి. మీరు చూసుకోవచ్చు. సెప్టెంబర్ 9 అంటే అందరికన్నా యూట్యూబ్లో అందరికన్నా ముందు నేనే చెప్పాను డబ్బులు అయితే పడతాయి అని చెప్పి. సో మన అఫీషియల్ అప్డేట్స్ అలా ఉంటాయన్నమాట. మన సమాచారం మనకు వచ్చిన అఫీషియల్ ఛానల్స్ అండ్ మనకు వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అలా ఉంటుందన్నమాట. సో మీరు అందరూ కూడా డబ్బులు అయితే మీ చాలామందికి పడ్డాయి. ఒకవేళ మీకు డబ్బులు పడలేదు అని మీకు అనుకున్నట్టయితే ఇంకా మీరు వెయిట్ చేయాలండి. డబ్బులు అయితే పడతాయి. సో డబ్బులు ఎప్పటికల్లా పడతాయంటే ఆల్రెడీ సెప్టెంబర్ 12 రాత్రి నుంచి కొంతమందికి అయితే 1 వారం 2 వారాల డబ్బులు అయితే అలా పడుతూ వస్తున్నాయండి. ముందుగా ఎవరెవరికి వస్తాయి, ఏ వారాలు పని వరకు అంటే ఎంతవరకు పనిచేసిన వాళ్ళకి వస్తాయంటే ఆగస్టు 15వ తేదీ వరకు మీరు కనుక ఉపాధి హామీ డబ్బులు, ఉపాధి హామీ పని చేసుకున్నట్టయితే ఈ ఆగస్టు 15 ముందు వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి జీతాలు అయితే వస్తాయండి. ఆగస్టు 15 తర్వాత ఎవరైతే పనిచేశారో ఈ డబ్బులు అనేవి ఇంకా రాలేదు, బిల్స్ అయితే ఇంకా శాంక్షన్ అవ్వలేదు. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మాకు డబ్బులు ఎలా పడ్డాయా లేదా చెక్ చేయడం రాదు అని మీరు అడిగినట్టయితే నేను ఈ వీడియోలోనే చివరిలో ఒక వీడియో బిట్ అయితే పెడతానండి. సో మనం ఎన్రాగా వెబ్సైట్లో జస్ట్ మీ తాలూకా జాబ్ కార్డ్ నెంబర్ కూడా అవసరం లేదు. మీ ఊర్లో వాళ్ళందరి డీటెయిల్స్, మనకి ఉపాధి పని ఎక్కడెక్కడ పని చేసాం, ఎంత బిల్లు మనకి శాంక్షన్ అయింది, మనకు ఎన్ని వారాలు వెళ్ళాం, వారంలో ఎన్ని రోజులు వాళ్ళు మక్సరేశారు, అలాంటిది క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఆ ఆన్లైన్లో మనకి చూపిస్తుంది. సో అది ఈ వీడియోలోనే పెడతాను. మీ అందరూ కూడా చూడండి. మీకు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి. ఒకవేళ పడితే ఇంకా ఎన్ని వారాలు పడ్డాయి, ఇంకెన్ని వారాలు బ్యాలెన్స్ ఉంది అనేది కూడా క్లియర్గా మీ జాబ్ కార్డ్ నెంబర్లో లాస్ట్ డిజిట్స్ అక్కడ కంపేర్ చేసుకొని చూసుకోండి. వీడియో చివరిలో కనిపిస్తుంది వీడియో. సో మీరు అది చూడండి. సో అయితే ఇప్పుడు ఇంకొక విషయం అయితే నేను మాట్లాడాలి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే, మన సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ముందు నుంచి ఎవరైతే ఉన్నారో నా ఛానల్ను ఫాలో అవుతున్నారో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక విషయం అయితే మాట్లాడాలి. అదేంటంటే మీరు అందరికీ తెలుసు మన ఛానల్ గురించి మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ జస్ట్ తక్కువ సేపట్లోనే కాసేపట్లోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి. సో అయితే ఒక విషయం అయితే చెప్పాలండి. ఇక్కడ నేను నా ఫోన్పే క్యూఆర్ కోడ్ అండ్ ఇక్కడ యూపీఐ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే మీకు తోచినంత సాయం అయితే చేస్తారని కోరుకుంటున్నా. ఇది ఎందుకు అంటే మీకు చెప్తున్నాను. ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇయర్ ఫోన్స్తో నేను వీడియో చేస్తున్నాను. ఎన్ని రోజులు బట్టి వీడియోస్ అన్నీ కూడా ఇయర్ ఫోన్స్తోనే చేస్తున్నాను. ఒక మంచి మైక్ అయితే కొనుక్కుందామని అనుకున్నాను. అంతేకాదండి, ఇప్పుడు ఈ ఛానల్లో మా ఛానల్ మాదంటే మా ఫ్రెండ్ది అనమాట, వాళ్ళది విజయనగరం, అమ్మ డొనేషన్స్ అని ఆ ఛానల్. వాళ్ళు ఏంటంటే ఈ రోడ్ సైడ్ ఉన్న, ఈ టెంపుల్ సైడ్ ఉన్న ఎవరైతే ఉన్నారో ఓల్డర్ ఉమెన్ ఉన్నారో అంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఫుడ్ డొనేట్ చేయడం అండ్ కొన్ని వాల్యుబుల్ థింగ్స్ డొనేట్ చేయడం, గొడుగులు అండ్ క్యాప్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే నన్ను అడిగారు ప్రమోట్ చేయి మా ఛానల్ని, మీ ఛానల్లో చెప్పు అని చెప్పి. అయితే నేను డైరెక్ట్గా ఓన్లీ వాళ్ళ ఛానల్ గురించి చెప్పడం కాకుండా వాళ్ళకి ఎంతో కొంత మన వంతు, మన ఛానల్ వంతు సాయంగా ఎంతో కొంత ఇద్దామని అనుకున్నా. సో నేను ఒక్కడి వల్ల అది అవ్వదు. సో మీరు కూడా ఎంతో కొంత సాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. అందుకే ఈ క్యూఆర్ కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఇది నా యూపీఐ ఐడి. ఫోన్ నెంబర్ ఎందుకు అవ్వట్లేదంటే, ఫోన్పే నెంబర్ ఎందుకు అవ్వట్లేదంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారేమో అని చెప్పి. ఒకవేళ నాతో నిజంగా మీకు డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేస్తే నాకేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఒకవేళ నిజంగా డౌట్ లేకుండా కొంతమంది టైంపాస్గా కాల్ చేస్తుంటారు. సో అందులో ఫోన్పే నెంబర్ నేను ప్రొవైడ్ చేయట్లేదు. ఫోన్పే ఐడి నేను అంటే యూపీఐ ఐడి ప్రొవైడ్ చేస్తున్నా. ఈ యూపీఐ ఐడితో కూడా సేమ్ మీరు ఒక ఫోన్ నెంబర్కి ఫోన్పేలో ఎలాగైతే మనీ పంపిస్తారో అలానే పంపించుకోవచ్చు. సో అయితే ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే లేదా డౌట్ ఉన్నట్టయితే, ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ, ఎలాంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి కానీ ఉన్నట్టయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అందులోకి వెళ్ళినా సరే డే టు డే అప్డేట్స్ అందరికన్నా ముందు మనమే అప్డేట్ అందరికైతే ఇస్తాం.
సో మీ అందరూ కూడా చూడొచ్చు. అండ్ అంతేకాదు ఇప్పుడు మీరు ఈ ఉపాధి పని డబ్బులు చెక్ చేయాలనుకుంటే ఆ వీడియో ఈ వీడియోలో చివరిలో వస్తుందండి. సో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నా. సో అడగందే అమ్మాయినా అన్నం పెడదని చెప్పి నేను కూడా మన సబ్స్క్రైబర్లకు ఎంతో మీకు తోచినంత ఇలా అడుగుతున్నా. సో దీని మీద తప్పుగా అనుకోకండి, వీలైతే వేయండి లేదంటే లేదు. సో అదండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఇప్పుడు వీడియోలో. సో మీరు ఇంకా ఎన్ని వారాల డబ్బులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో నేను చెప్తాను. సో చూడండి, సమాచారం ఉపయోగపడినట్టయితే ఇప్పటివరకు చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు ఈ సమాచారం ఉపయోగపడింది అనుకున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దీనికైతే మీ జాబ్ కార్డ్ నెంబర్ కూడా అవసరం లేదు. జస్ట్ మీ ఊర్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, మీకు ఎన్ని రోజులు అయితే పడింది, మీకు ఎన్ని రోజులు పేమెంట్ అనేది జనరేట్ అయింది, మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చిందా లేదా, ప్రభుత్వం నుంచి ఇంకా వచ్చిందా లేదా అనే ఫుల్ స్టేటస్ అయితే నేను ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక్కటే స్కిప్ అయినా కూడా మధ్యలో మీరు మర్చిపోవచ్చు. ఫోన్ ఉంటే గూగుల్ క్రోమ్లో nraga.nic.in అనే వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే అక్కడ కింద స్క్రోల్ చేస్తే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఏదైనా పర్లేదు, సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎనీ స్టేట్ ఏదైనా పర్లేదు. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అట్లీస్ట్ ఆ తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్లిక్ చేస్తే మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అక్కడ ఈ 3 ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఇవ్వండి, ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ పేరు కనిపిస్తే దానిపై క్లిక్ చేయండి. అండ్ మీ జాబ్ కార్డ్ నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి, అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఉంటాయి. అది మీకు మ్యాచ్ అయిందా లేదో కూడా చూసుకోండి. అండ్ ఇప్పుడు మీరు చేసిన పనుల లిస్ట్, వాటికి సంబంధించిన బిల్లులు, పేమెంట్ స్టేటస్ అన్నీ చూపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ పేమెంట్ జనరేటెడ్ అంటే మీ డబ్బులు బ్యాంక్కి పంపినట్టు, అంటే మీ బ్యాంక్లో పడినట్టు. ఎఫ్టీఓ జనరేటెడ్ అంటే ప్రభుత్వం నుండి మీకు డబ్బులు విడుదల చేశారు, అంటే మీ అకౌంట్కి ఇంకా రాలన్నట్టు, ప్రభుత్వం నుంచి మీ పేరు మీద విడుదల చేసినట్టు డబ్బులు. సో అది అనమాట స్టేటస్. అండ్ మీరు వారానికి ఎన్ని రోజులు పనిచేశారు అనే మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఎక్కడెక్కడ పనిచేశారు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఫుల్గా చూడండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, మీ బ్యాంక్ అకౌంట్ అయితే పక్కాగా ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే, మన సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.